తెలియక చేసిందైతే కనుక మిస్కమ్యూనికేషను దాని గ్యాప్ ఎవరో ఫిల్ చేయాలనేది అక్కడ చంద్రబాబు ఆ గ్యాప్ అంటే లోకేష్ ఉన్నంత కాలం లోకేష్ ఎలా వారి అబ్బాయి కాబట్టి లోకేష్ ఉన్నంత కాలం ఈయనకు అవకాశం ఉండదని జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారా? అందుకే నేను పాలిటిక్స్ అంటే అవకాశాలు కూడా కాపోవచ్చు. నేను అనుకోవటం ఆయన పెద్ద ఇప్పటికిప్పుడు అంటే ఆయనకి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా సీఎం పోస్ట్కి యాస్పిరెంట్ అని అప్పుడు అనుకున్న ఖమ్మం పోస్టులో ఎప్పటికైనా నేనే అవుతాను, ఇప్పుడు ఇంత బాగా మాట్లాడుతున్నా కదా చంద్రబాబు గారి పార్టీకి ఇంత ఎసెట్ని కదా నేను రేపొద్దున నేనే అనుకున్నా ఇప్పటికైనా చాస్టైజ్ అయ్యి అంటే ఇప్పటికీ కొంత అవగాహన ఉండుంటుంది ఇది కొంచెం కష్టమైన ప్రాసెసే ఇదంతా కాదేమోనండి. కాబట్టి ఏంటంటే లోకేష్కి చెప్పండి. లోకేష్ కంటే అధికారం హడా అంటే హక్కు అంటే ఆ రాజకీయ వాటా లెగసీ వాటకు వస్తే ఆ మాటకు వస్తే ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్కి ఉంటుంది కదా లోకేష్ కంటే. అంటే టాలెంట్ దృష్ట్యా మీరు తాత వారసత్వం సరే, తాత వారసత్వం అంటే తాత వారసుడిగా అతన్ని చాలా కాలం పాటు కుటుంబం దగ్గరికి తీసుకోలేకపోయింది కదా. మంచి యాక్టర్ అయిన తర్వాత 2009లో ప్రచార క్రమంలో ఆయన ముందుకు వచ్చాడు తప్పితే అంతకుముందంతా ఆయన పెద్దగా ముందు కుటుంబం పట్టించుకుంది అనేది మనకి కనపడదు కదా, ఓవర్ట్గా ఎక్కడ కనపడింది కాదుగా. అంటే తాత వారసుడిగా అంటే మరి తాత వారసుడిగా వీళ్ళు ఎంతవరకు మిగతా వాళ్ళంతా దాన్ని తీసుకోగలుగుతున్నారు ఆయన వారసుడు అనే దాన్ని అనేది. సరే ఇవన్నీ కొన్ని అనవసరమైన చర్చలే కానీ ఏదేమైనా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి మరి న్యాయం అన్యాయం అనే మాట మాట్లాడితే సామాన్యుల కంటే ఆయన చాలా బ్రహ్మాండంగా ఉన్నట్లే కానీ కుటుంబ పరంగానే ఆలోచించుకుంటారుగా. కంపారిజన్ ఎక్కడ వస్తుంది? కంపారిజన్ మనిషి అనేవాళ్ళు కంపారిజన్లో బతుకుతారు. ఆయన కుటుంబంలో పుట్టాడు, ఆ కుటుంబం ఎన్టీఆర్ కుటుంబంలో మిగతా వాళ్ళందరికీ ఎలా ఉంది, తనకి ఎలా ఉంది అనేది జనరల్గా ఆయన కంపారిజన్ మనిషికి వచ్చేది సహజంగా తన పక్క వాళ్ళతోనే కంపేర్ చేసుకుంటారు తప్పితే ఎక్కడో వేరే జనాలు బయట ఎక్కడో దూరంగా ఉన్న జనాలతో కంపేర్ చేసుకోరు. కాబట్టి సహజంగా ఆయన వీళ్ళతోనే కంపేర్ చేసుకుంటారు. వీళ్ళు జనాలు కూడా అట్లాగే కంపేర్ చేస్తున్నారే కాబట్టే కదా లోకేష్ కాదు అని జనాలు అడిగే చోట జూనియర్ ఎన్టీఆర్ రావాలని అడిగేవాళ్ళు. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడిన ఏది లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం చేస్తారని కంపారిజన్ అంతా అక్కడక్కడే వస్తుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే రాజకీయాలు ఇంకా కుటుంబ పరిమితుల్లో తిరిగి ఇంత చర్చలు కుటుంబాల గురించే చేయాల్సి రావటం. ప్రజలకేం చేస్తారు వీళ్ళ దగ్గర ప్రజల ఎజెండా ఏముంది, లోకేష్ దగ్గర ప్రజల ఎజెండా ఏముంది, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ప్రజలకి ఇచ్చే ఎజెండా ఏముంది, వీళ్ళిద్దరి మధ్య ఎజెండాల్లో తేడా ఏంటి, ఏ ఎజెండా ప్రజలకు మంచిది, ఈ చర్చ ఉంటే బాగానే ఉండేది. కుటుంబాల తేడా, కుటుంబాలు, రక్త సంబంధాలు అంటే రాజరిక వ్యవస్థలో లాగా చిన్నరాజు గారు రాజుగారి చిన్న కొడుకు పెద్ద కొడుకు లేకపోతే ఇంకోళ్ళు రాజు కుటుంబంలోని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నట్టు ఎవరు వారసులని ఇంకా అంటే మన ఫ్యూడల్ యుగం ఇంకా పోలా మన దగ్గర కొన్ని విషయాల్లో. లెగసీ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ కాలేకపోయారు, హరికృష్ణ పాపం బాగా ట్రై చేశారు, వారు కాలేకపోయారు, వారు ఎవరు కాలేకపోయారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. అంటే చివరకు జూనియర్ ఎన్టీఆర్కు ఒకప్పుడు రాజకీయ